హాయ్ హలో మన ఫిఫ్త్ సెమ్లో థర్డ్ యూనిట్ అయినటువంటి వెక్టార్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తాం కదా. అంటే అప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, ఒక డెఫినేషన్, ఆ డెఫినేషన్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుంటూ ఉన్నాం కదా. సో ఈ క్లాస్లో కూడా ఇంకా కొన్ని మోడల్స్ ఉంటాయి కాబట్టి మెథడ్స్ అనేవి, అలాంటి మోడల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి ఏమంటే ఏమి ఇచ్చారు మన ఫస్ట్ ప్రాబ్లం. చూడండి, find the maximum value of the directional derivatives of the pi of pi equal to x square y z cube at పాయింట్ ఏమి చూడు 2, 1, అంటే మనకి మామూలు డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి, డెల్ పై ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ కదా. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ గ్రేటెస్ట్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా ఏంటి, మోడ్ ఏమిచ్చాడు డెల్ పై. మోడ్ డెల్ పై అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్కి ఫార్ములా. ఇప్పుడు డెల్ పై ఇంటూ ఏ బార్ డివైడెడ్ బై మోడ్ ఏ బార్ అనేది ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్ ఫార్ములా. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ అంటే మోడ్ డెల్ పై, ఇది మనకి ఫార్ములా. ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలా, ప్రాబ్లం ఎట్లా సొల్యూషన్ చేయాలా. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ పై అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, పై అనే ఫంక్షన్ పై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ జెడ్ క్యూబ్. మనకి పై తెలిసింది, మనకి డెల్ పై కనుక్కోవాలి. ఇప్పుడు ఫార్ములాలో డెల్ పై కనుక్కోవాలి కదా. డెల్ పై ఈక్వల్ టు మనకి డెల్ అంటే ఏంటి, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ పై అంటే ఏమి మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై ఇంటూ జెడ్ క్యూబ్. ఇప్పుడు చూడండి డెల్ పై ఈక్వల్ టు ఇది, ఇప్పుడు మొత్తానికి మల్టిప్లై చేయండి. ఐ బార్ ఇంటూ ఇప్పుడు ఇదని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తోనో, విత్ రెస్పెక్ట్ టు వైతోనో, విత్ రెస్పెక్ట్ టు జెడ్తోనో డెఫినేషన్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేద్దాం. ఎక్స్తో చేసాము ఎక్స్ కాబట్టి 2xyz క్యూబ్ అవుతుంది. ఎక్స్తో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ చేసినప్పుడు 2xyz క్యూబ్ వస్తుంది. ఐ బార్ ఇంటూ 2xyz క్యూబ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు. నెక్స్ట్ జే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు, వై కదా, వై ఏం విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు, వై అంటే ఏమి 1 కదా, వై చేసినప్పుడు 1 వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు వైతో దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు డో బై డో వై ఆఫ్ వై అంటే ఏమి 1 కదా, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యూబ్ అంటే ఏమి ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యూబే కదా. అదే ఇక్కడ రాసాను చూడండి, జే బార్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ జెడ్ క్యూబ్ ప్లస్ కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేస్తే, జెడ్కి చేస్తే 3z స్క్వేర్ వస్తుంది. అంటే 3 ముందుకు రాసుకున్నాం, 3x స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ వై 3z స్క్వేర్ అనుకో. ఇప్పుడు ఈ 3 ముందుకు రాసుకుంటే 3x స్క్వేర్ వై జెడ్ స్క్వేర్ అవుతుందా, అది ఇక్కడ రాసాను చూడండి. ఇప్పుడు బట్ మనకు డెల్ పై అట్ ద పాయింట్ ఏమి ఇచ్చాడు, డెల్ పైకి ఏం పాయింట్ ఇచ్చాడు 2, 1, -. ఇప్పుడు ఈ మొత్తంలోకి ఈ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, డెల్ పై ఈక్వల్ టు సింప్లిఫై చేసుకోండి మీరు. ఈ ఈక్వేషన్లోకి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది, -4i బార్ -4j బార్ ప్లస్ 12k బార్ వస్తుంది. ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద పై ఈజ్ ఏంటి, డైరెక్షనల్ డెరివేటివ్లో మ్యాక్సిమం వాల్యూ అంటే గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మనకు, మోడ్ డెల్ పై కదా, మోడ్ డెల్ పై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడ్ డెల్ పై అంటే ఏంటి వచ్చింది దానికి. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఇక్కడ -4i -4j ప్లస్ 12k బార్. ఇప్పుడు ఇది కదా మనకు వచ్చినది డెల్ పై, దీనికి మోడ్ అప్లై చేస్తాను -4 స్క్వేర్ -4 ప్లస్ -4 స్క్వేర్ ప్లస్ 12 హోల్ స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే ఏమి 16 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఏమి 16 ప్లస్ 12 స్క్వేర్ అంటే ఏమి 144. మొత్తం ఏమవుతుంది, రూట్ ఆఫ్ 176 అవుతుంది. టోటల్ ఇది మొత్తం సమ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్
176 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా విడి తీసుకోవచ్చు అంటే 4 × 44గా డివైడ్ చేసుకోవచ్చు. 176ని 4 × 44గా విడి తీసుకుంటే ఇప్పుడు రూట్ 4 వాల్యూ ఎంత 2 కదా, 2√44 అని రాసుకోవచ్చా. ఇప్పుడు 2 ఈ 44 కూడా ఎట్లా చేసుకోవచ్చు 11 × 4 అని రాసుకోవచ్చా. 11 × 4 ఇప్పుడు చూడు దట్ ఈక్వల్ టు అంటే ఇప్పుడు √11 × 4 ఈ రూట్ కూడా 4 చేస్తే 2 × 2 √11 అవుతుంది. 2 2 జా 4 4√11 అవుతుందా. అది ఇక్కడ రాసాను చూడండి. ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్. ఓకేనా, ఇది అవుతుంది ఆన్సర్. ఇవి మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇంకోటి కూడా చూద్దాం చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద పై ఈజ్ 2x² - y - z⁴ అట్ ద పాయింట్ ఏమి ఇచ్చాడు 2, -1, 1 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడు పై అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు పై అనే ఫంక్షన్ 2x² - y - z⁴ ఇచ్చాడు. ఇప్పుడు మనకి డెల్ పై కావాలా. ఎందుకు డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఫంక్షన్ డెల్ పై కావాలి. మనకు డెల్ ఉంది, పై అనేది కనుక్కోవాలి. డెల్ పై మొత్తం చేయాలి కదా. ఇప్పుడు చూడండి డెల్ అంటే ఏమి I బార్ × ∂/∂x ప్లస్ J బార్ × ∂/∂y. ఏమి డెల్ అంటే ఏంటి I బార్ × ∂/∂x ప్లస్ J బార్ × ∂/∂y ప్లస్ Z బార్ × ∂/∂z ఇంటూ పై అనే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకు 2x² - y - z⁴. ఇప్పుడు దీన్ని విత్ రెస్పెక్ట్ టు ద x y zతో డిఫరెన్షియేషన్ చేస్తే ఫస్ట్ I బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది 2 × 2x అవుతుంది. 2 2 జా 4 4x అవుతుంది. 4x ప్లస్ J బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ద y చేస్తే ఏమి 1 -1 ప్లస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే z⁴ అంటే 4z³ అవుతుంది. 4z³ వచ్చిందా. బట్ మనం డెల్ పై ఈక్వల్ టు ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు 2, -1, 1. ఈ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు డెల్ పై ఈక్వల్ టు 8I బార్ - J బార్ ప్లస్ 4K బార్ వస్తుంది. మనకి ఏం కావాలా ద డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ. గ్రేటెస్ట్ వాల్యూ అన్న మ్యాక్సిమం వాల్యూ అన్న ఒకటి గ్రేటెస్ట్ వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద పై ఈజ్ మోడ్ డెల్ పై. ఇప్పుడు ఏమి 8 ఇప్పుడు √8² ప్లస్ J బార్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4² ఏమవుతుంది 8² అంటే 66 ప్లస్ 1² అంటే 1, 4² అంటే 16. మొత్తం సమ్ చేసి √81 అంటే ఏమి వాల్యూ 9. అంటే మ్యాక్సిమం వాల్యూ ఆర్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ ద పై ఈజ్ ఏమవుతుంది 9 అవుతుంది. ఇది మనకి డైరెక్షనల్ డెరివేటివ్ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవడానికి మ్యాక్సిమం వాల్యూ ఆర్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ద డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కోవడానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో మీరు మోడల్స్ అనేవి నేర్చుకోండి. ఇవి 5 మార్క్స్కి అడగవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవి మ్యాక్సిమం వాల్యూ ఆర్ గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ డైరెక్షనల్ డెరివేటివ్ కనుక్కునేటువంటి మోడల్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.